నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి అలాగే సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ చూస్తే ఫస్ట్ హెడ్లైన్ వచ్చి ఏమి ఇచ్చారు అంటే అసలు ఇది చదవటానికి కూడా మనసు రానంత దారుణంగా ఉంది. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై మృత్యుఘోష అంటూ ఒక యాక్సిడెంట్కి సంబంధించిన వార్త అయితే మొదట ఫస్ట్ ఇదే చదువుకోవాల్సిన ఇది రావటం అనేది చాలా బాధాకరం అని మనం చెప్పుకోవచ్చు. అసలు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్, 19 మంది దుర్మరణం. అసలు ఎంత దారుణం అంటే దేనికి సేఫ్టీ లేదు. మానవ జీవితానికి అనేది అసలు ఎటు నుంచి ఎటు ప్రమాదం అని పొంచి వస్తుంది ఏంటి అనేది. ప్రైవేట్ ట్రావెల్ బస్ అంటారు, గవర్నమెంట్ బస్ అంటారు. ఎవరో చేసిన తప్పుకి, ఒక్కళ్ళు చేసిన తప్పుకి ఎంతమంది శిక్ష అనుభవిస్తున్నారంటే ఇక్కడ కేవలం 19 మంది దుర్మరణం అంటున్నారు, కానీ 19 కుటుంబాలు అంటే ఎంతమంది సభ్యులు ఉండొచ్చు ఒకసారి ఆలోచించండి. కేవలం ఒకే ఒక్కరు చేసిన తప్పుకి ఎంతమంది ఇలా శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి. మొన్న చూస్తేనేమో ఆంధ్రప్రదేశ్లో ఒక దేవాలయానికి సంబంధించి ఇట్లాగే జరిగింది. ఎవరికి వాళ్ళు ఒక్కరి స్వార్థం. ఎంతసేపు ఒక దేవుడి దగ్గరికి వెళ్తే కంగారు, అందరికన్నా ఫస్ట్ మేమే దేవుని దర్శనం చేసుకోవాలని. ఇప్పుడు రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే కూడా అదే కంగారు, అందరికన్నా ముందు వెళ్ళిపోవాలని. అయ్యో మనం డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయటం వల్ల ఎంతమంది, మనం చేసే ఒక్క తప్పిదం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి అనేది ఈ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఆలోచించే విధానంలో మార్పులు మనుషుల్లో రావాలి. ఇటువంటి తగ్గాలంటే కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం అని చాలామంది చెప్తున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం కాదు, వ్యక్తిగతంగా ఏ పనిలో అయితే నిమగ్నమై ఉన్నామో. ఇప్పుడు ఒక లారీ డ్రైవర్ వెళ్తున్నారు, డ్రింక్ చేస్తారు, నడిపేస్తూ ఉంటారు, ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి. అతను ఒకరితో పోతుందా అంటే ఎంతమంది. ఇట్లా చూడండి, 19 మంది దుర్మరణం. 19 మంది దుర్మరణం అంటే వాళ్ళ కుటుంబాలు, 19 కుటుంబాలు రోడ్డు మీద పడ్డట్టే. వాళ్ళ ఆర్తనాదాలు ఎవరు వింటారు, ఎవరు సాల్వ్ చేస్తారు ఆ ప్రాబ్లంని? ఒక కుటుంబంలో అయితే 3 ఆడపిల్లలు చనిపోయారంట. అసలు ఆ కుటుంబం కోలుకోగలదా? 4 ఆడపిల్లల్లో 3 చనిపోయారంట. అసలు వాళ్ళు బతికి బయట పడగలరంటారా? ఒకసారి ఆలోచించండి. అసలు అది చదవటానికి మనసు అనేది అస్సలు రావట్లేదు. అసలు ఒకసారి డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మరో 24 మందికి గాయాలు. తెలంగాణలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు. 60 మందిలో దాదాపు 19 మంది దుర్మరణం అంటే ఒక్కసారి ఆలోచించండి. అసలు మనసు అయితే ఎంత కలిచి వేస్తుందంటే ఉదయాన్నే లేవంగానే. ఇందాక కూడా ఏలూరు దగ్గర ఏదో జస్ట్ రీసెంట్గా ఇంకో యాక్సిడెంట్ ఏదో జరిగిందంట. దాంట్లో కూడా ఒకళ్ళు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఎవరు తప్పిదం? ఎంతసేపు గవర్నమెంట్ రోడ్లే, వాళ్ళది తప్పిదం ఉంది కాదని ఇప్పుడు గవర్నమెంట్ని ఎవరు వెనకేసుకురావట్లా. ఈ డ్రైవింగ్ చేసేవాళ్ళు, అది బస్సు డ్రైవర్లా లేకపోతే ప్రైవేట్ బస్సా లేకపోతే గవర్నమెంట్ బస్సా అనేది పక్కన పెడితే అసలు ఆ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఎంతమంది ప్రాణాలు ఒక్కడి చేతిలో ఉంటాయి? నెక్స్ట్ లారీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా అంతే. ఆ డ్రైవింగ్ ఎలా చేస్తారు? డ్రింక్ చేసేసి, విపరీతంగా తాగేసి, ఓవర్ స్పీడ్ రోడ్ల మీద బస్సులు వెళ్తూ ఉంటాయి నైట్ పూట. ఎంతమంది ఉంటారు ఆ బస్సులో? నువ్వు చేసే ఒక్క తప్పిదం వల్ల ఎంతమంది నష్టపోతారు అనేది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అనేది కూడా మనం చెప్పలేని విషయం. అయితే డీటెయిల్స్ ఏమున్నారో అనేది ఒకసారి చూద్దాం. మరో గంటన్నరలో గమ్యం చేరుకునేవారే, కానీ క్షణంలోనే కంకర వారి ప్రాణాలను పూడ్చిపెట్టింది. చివరి శ్వాస పీల్చుకునే అవకాశం కూడా లేకుండా సజీవ సమాధి చేసింది. ఎంత దారుణం! మొన్న కర్నూలే చాలా దారుణం అనుకుంటే దానికన్నా కూడా చాలా విషాదకరం అని చెప్పొచ్చు. చివరి శ్వాస పీల్చుకునే అవకాశం కూడా లేకుండా సజీవ సమాధి చేసింది. నిద్ర మత్తులో ఉన్న వారికి మేల్కొనే అవకాశం కూడా ఇవ్వలేదు. అసలు ఎంత బాధాకరమైన విషయం అంటే మేల్కొని ఉన్న వారికి ఏం జరుగుతుందో తెలుసుకోనివ్వలేదు. ఘటనా స్థలం నుంచి మొదటి మృతదేహం బయటకు తీయటానికే గంటన్నర సమయం పట్టిందంటే అసలు ఒక్కసారి మనం ఆలోచించుకోవచ్చు, ప్రమాదం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద సోమవారం ఉదయం 6:40 నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా 19 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 24 మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి. వాళ్ళ రోదన ఒక్కసారి చూడండి, వాళ్ళ ఏడుపులు ఒక్కసారి చూడండి. అబ్బా, ఉదయం లేవంగానే ఇటువంటి అసలు కంకర మీద పట్టంతో పెరిగిన తీవ్రత. కంకర కూరుకుపోయి సహాయం కోసం విలిపిస్తున్న మహిళ లోపల చూడండి. అసలు ఎంత నరకం. ఎంతమంది ఉన్నారు ఆ గుట్ట లోపల, ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి. కంకరలో కూరుకుపోయి సహాయం కోసం విలిపిస్తున్న మహిళ, ఆప్తులను కోల్పోవడంతో రోధిస్తున్న బంధువులు. అసలు ఎంతండి, అసలు బాధ ఎలా చెప్పగలుగుతామండి? అసలు ఎంత దారుణం అండి. అసలు నియంత్రణ కోల్పోయి వాహనాలను ఈడ్చుకెళ్ళి
రాజస్థాన్లో డంపర్ ట్రక్ డ్రైవర్ బీభత్సం. ఇది రాజస్థాన్లో, ఇది మొన్న ఇక్కడ చేవేళ్ల దగ్గర జరిగితే, ఇక్కడేమో రాజస్థాన్లో డంపర్ ట్రక్ డ్రైవర్ బీభత్సం, 14 మంది మృతి, 13 మందికి గాయాలు. ఏంటి అసలు అనకూడదు కానీ మనకేంటి కర్మ, అసలు ఇలాంటి చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? ఉదయాన్నే లేవంగానే ఇలాంటి చదవాల్సిన అవసరం ఏంటి? అబ్బా ఎంత బాధ అంటే 14 మంది మృతి, అక్కడ 19 మంది, ఇక్కడ 14 మంది. ఏంటి అసలు ఎవరిది తప్పిదం అనేది ఒకసారి ఆలోచించుకుంటే. 13 మందికి గాయాలు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది ఏంటో కూడా చూద్దాం. రహదారులపై రక్తధారలు, ఇంకొక యాక్సిడెంట్కి సంబంధించి రాష్ట్రంలో 3 ప్రమాదాలు, 7గురి దుర్మరణం. ఇక ఇవే పేపర్ ఉదయాన్నే ఓపెన్ చేయగానే ఇదే రోడ్డు ప్రమాదాలు. ఒకళ్ళు ఇద్దరు కూడా కాదు, ఎంత దారుణం అంటే 19, 10, అసలు ఎన్ని కుటుంబాలు ఈ విధంగా చూసుకుంటే. రహదారులపై రక్తధారలు, రాష్ట్రంలో 3 ప్రమాదాలు, 7గురి దుర్మరణం. బాపట్ల జిల్లాలో 4 మృత్యువాత, మృతులు ఎమ్మెల్యే నరేంద్రవరం బంధువులు. అనకాపల్లి జిల్లాలో 2 మృతి, ఏలూరు జిల్లాలో మరో యువకుడు అంటూ. బాపట్ల జిల్లా సత్యవతిపేట సమీపంలో ప్రమాదానికి గురైన కారు అంటూ యాక్సిడెంట్లు 3, ఒకటి ఏలూరుకు సంబంధించి, ఇంకోటి అనకాపల్లికి సంబంధించి, నెక్స్ట్ రాజస్థాన్కి సంబంధించి, నెక్స్ట్ నిన్న చేవేళ్లకు సంబంధించి. మొత్తం యాక్సిడెంట్లు మయం. ఎంత దారుణాతి దారుణం అంటే అసలు ఒక్కరు చేసే ఒకే ఒక్క తప్పుకి ఎవరికి వాళ్ళు మేము ముందెళ్ళిపోవాలి. దేవుడి దర్శనానికి వెళ్తే ముందెళ్ళిపోవాలి, దేవుడి దర్శనం వాళ్ళకే జరగాలి, ఒకే రోజు వెళ్ళిపోవాలి, ఒకే రోజు ఎక్కడికైనా సరే ఒకే రోజు వెళ్ళిపోవాలి. ఆ విధంగా కొంతమంది తప్పు చేస్తే ఇప్పుడు రోడ్డు ప్రమాదాలకు వస్తే ఇది తాగేసి డ్రైవింగ్ చేయడం, మెయిన్ రీజన్ తాగేసి డ్రైవింగ్ చేయడం, ఓవర్ స్పీడ్గా వెళ్ళిపోదాం. కనీసం ఆ స్పీడ్లో అయినా కంట్రోల్ ఉండదు. కనీసం మనం తాగున్నాం కదా, మనం డ్రింక్ చేసి ఉన్నాం కదా, కనీసం కొంచెం స్పీడ్తో అన్నా వెళ్ళాలి, మన వల్ల ఎంతమంది నష్టపోతున్నారు అనేది కనీసం కూడా మనుషులకు ఎందుకు అవగాహన లేకపోతుంది అనేది వాళ్ళ ఒక్కరితోనే పోదు కదా. ఎంతమంది ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. కేవలం ప్రభుత్వం మీద తప్పుపడటం కదా, వ్యక్తిగతంగా వ్యక్తులు కూడా డ్రైవింగ్ చేసేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కళ్ళు చేసే ఒక తప్పు వల్ల అది ప్రభుత్వం తప్పు కావచ్చు, ఆ డ్రైవ్ చేసే వాళ్ళ తప్పు కావచ్చు, లేకపోతే ఇంకెవరి తప్పైనా కావచ్చు. కానీ దానివల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది, అదేంటో చూద్దాం. రాష్ట్రంలో హిందూజా 20,000 కోట్ల పెట్టుబడులు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్ అంట. రాయలసీమలో సౌర పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు. విశాఖలో 800 మెగావాట్ల సామర్థ్యంతో 2 కొత్త యూనిట్లు. లండన్లో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం. నారా చంద్రబాబు నాయుడు గారు అయితే 4 రోజుల పర్యటనలో భాగంగా మొన్న లండన్కి వెళ్ళడం జరిగింది. నిన్నైతే ఆయన ఎయిమ్ ఏంటంటే అక్కడికి వెళ్ళి ఈ నెల 14, 15 తేదీలో విశాఖపట్నంలో నిర్వహించే పారిశ్రామికవేత్తల సదస్సుకు, భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు పెట్టడానికి వాళ్ళకున్న వస్తువులు ఏంటి, వాళ్ళకి ఏ విధంగా వీళ్ళు రాయితీలు ఇస్తారు ఏంటి అనే దాని మీద వాళ్ళకి వివరంగా చెప్పి ఆంధ్రప్రదేశ్లో మీరు పరిశ్రమలు పెట్టండి, పెట్టుబడులు పెట్టండి అని వాళ్ళని ఆహ్వానించడానికి ఒక సదస్సును అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఆ సదస్సులో వాళ్ళని ఆహ్వానించడానికి ఆయన విదేశీ పర్యటనలు చేస్తున్నారు. మొన్న అయితే దుబాయ్ వెళ్ళారు, ఆ తర్వాత ఇప్పుడు లండన్ అనమాట. మొన్న వెళ్ళారు, మొన్న చేరుకున్నారు. నిన్నైతే ఈ విధంగా అప్డేట్ అయితే వచ్చింది. హిందూజా గ్రూప్ రాష్ట్రంలో 20,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ మేరకు కీలక ఒప్పందం కుదిరింది. విశాఖలోని హిందూజా పవర్ ప్లాంట్ సామర్థ్యం మరో 1600 మెగావాట్లకు పెంచడం, రాయలసీమలో సౌర పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు, కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు సహా వివిధ కీలక రంగాల్లో హిందూజా దశల వారీగా పెట్టుబడులు పెట్టనుంది అంటూ సీఎం లండన్ పర్యటనలో ఏమేం చేశారు ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి మా లక్ష్యం. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టండి. ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ సంస్థకు సీఎం ఆహ్వానం. ఇవి ఒక్కటే కాదు, ఇందాక చెప్పినట్టు అది ఒకటే కాదు, ఇంకా కూడా అక్కడ ఏమేమి జరిగినాయి ఏంటి, ఏ విధంగా అక్కడ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు, ఎవరెవరిని ఆహ్వానించారు ఏంటి అనే దాని మీద చూస్తే 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి మా లక్ష్యం అయితే అదే.
పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రండి అని ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ సంస్థకు సీఎం ఆహ్వానించడం జరిగినట్టుగా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది. అమరావతిలో ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్, అంతర్గత జలమార్గాల ద్వారా అతి తక్కువ ఖర్చుతో సరుకు రవాణా చేసుకోవచ్చు. పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి, ఏం వనరులు ఉన్నాయి, దానిని ఏ విధంగా పారిశ్రామికవేత్తలు ఉపయోగించుకోవచ్చు. అమరావతిలో ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్, అంతర్గత జలమార్గాల ద్వారా అతి తక్కువ ఖర్చుతో సరుకు రవాణా అయితే చేసుకోవచ్చు అన్నట్టుగా పారిశ్రామికవేత్తలకి చంద్రబాబు నాయుడు గారు వివరించడం జరిగింది. పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి రండి అని ఆహ్వానించడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ భాగస్వామ్య సదస్సులో 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. 45 దేశాల నుంచి 300 మంది పారిశ్రామికవేత్తలు ప్రముఖుల హాజరు. భాగస్వామ్య సదస్సులో 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి 45 దేశాల నుంచి 300 మంది పారిశ్రామికవేత్తలైతే ప్రముఖులు కూడా ఈ పారిశ్రామికవేత్తల సదస్సుకు నవంబర్ 14-15 తేదీలో నిర్వహించే సదస్సుకు హాజరు కాబోతున్నట్టుగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పడం జరిగింది. 410 ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయి. 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు భూమి పూజ. ఎన్ని లక్షల ఉద్యోగాలు అంటే 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించే కంపెనీలకైతే భూమి పూజ నిర్వహిస్తారు. విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడి అంటూ సదస్సుకు సంబంధించిన 14వ తారీఖు నిర్వహించే సదస్సుకు సంబంధించిన భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు అయితే జరగాలి కదా, దాని మీద నిన్న ఆయన సమీక్షించినట్టుగా తెలుస్తోంది. అయితే మిగతా చూస్తే విశాఖపట్నంలో ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు 45 దేశాలకు చెందిన 300 మంది పారిశ్రామికవేత్తలు ప్రముఖులు హాజరు కానున్నారని విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ సదస్సులో 410 ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నామని, వీటి ద్వారా 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళ లక్ష్యం అయితే ఇది. 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించే కంపెనీలకైతే భూమి పూజ చేస్తాము. అలా చేయటం వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆయన వివరంగా చెప్పడం జరిగింది. సదస్సు సందర్భంగా 2.7 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు భూమి పూజ చేయబోతున్నామని ప్రకటించారు. భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై లోకేష్ సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం సహచార మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజులతో కలిసి ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కూటమి పాలనలో రాష్ట్రానికి ఇప్పటివరకు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆల్రెడీ 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఇంకా రాబోతున్నాయి. ఈ 14-15 తేదీల్లో కొన్ని రకాల ప్రాజెక్టులకు సంబంధించి భూమి పూజ, ఎవరైతే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారో వాటికి సంబంధించి భూమి పూజ కూడా మేము నిర్వహించబోతున్నాం. ఇన్ని లక్షల ఉద్యోగాలు అయితే మేము కల్పించబోతున్నాం, వాటి వల్ల వస్తాయి అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ హాయ్లాండ్కు తరలించాలన్న నిర్ణయం ఎవరిది అంటూ గ్రూప్ 1 జవాబు పత్రాలను అక్కడ ఎన్ని రోజులు ఉంచారు. ఆ గ్రూప్ 1 హాయ్లాండ్కి ప్రశ్నాపత్రాలని తరలించారు, జవాబు పత్రాలను తరలించారు. గ్రూప్ 1 జవాబు పత్రాలను అక్కడ ఎన్ని రోజులు ఉంచారు, అసలు ఆ ఐడియా ఎవరిది, అక్కడ ఎందుకు, ఎవరి ఐడియా ద్వారా అన్ని రోజులు అక్కడ ఉంచారు, ఏపీపీఎస్సీకి తిరిగి ఎప్పుడు తెచ్చారు అనే దాని మీద జవాబు పత్రాలను సీల్డ్ కవర్లో మా ముందు ఉంచండి ఏపీపీఎస్సీకి హైకోర్టు ఆదేశించింది. అసలు అక్కడ హాయ్లాండ్లో ఎవరు జవాబు పత్రాలు తీసుకెళ్లారు, ఎన్ని రోజులు ఉంచారు, దీనికి సంబంధించి ఆ జవాబు పత్రాలన్నిటి కూడా సీల్డ్ కవర్లో మాకు సమర్పించండి అని హైకోర్టు ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ రాజధాని నిర్మాణానికి మరో 32,500 కోట్ల రుణం. ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నుంచి 14,000 కోట్లు, నాబార్డ్, ఎన్ఏబిఎఫ్ఐడి, ఏపీపీఎఫ్సి నుంచి మిగతా నిధులు. పింఛనుదారులకు డిజిటల్ సాధికారిత, ఇంటి వద్ద నుంచే లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణ. అమెరికా హైర్ చట్టం ఆందోళనకరం. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
అంటూ కొన్ని రకాల వార్తలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక్కొక్క వార్త ఒక్కొక్క పేజీలో కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. పింఛనుదారులకు డిజిటల్ సాధికారత ఇంటి వద్ద నుంచే లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణ. పింఛనుదారులకు ఏంటంటే డిజిటల్గా ఏ విధంగా వాళ్ళకి మనం చేయగలము అనే ఉద్దేశంతో ఇంటి వద్ద నుంచే లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించే విధంగా మార్పులు చేర్పులు చేసినట్టుగా తెలుస్తుంది. ఒక డిజిటల్ సాధికారత కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్, అమెరికా హైర్ చట్టం ఆందోళనకరం అంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఒక మాట అయితే అన్నారు. అమెరికా హైర్ చట్టం ఆందోళన కలిగించే విషయమే అని ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి అనేది చూద్దాం. దొనకొండలో ప్రపంచ స్థాయి క్యాన్సర్ సెంటర్ 4,260 కోట్లతో నిర్మాణం. వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం చైర్మన్ వెల్లడి అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఏమున్నాయి అనేది డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ప్రకాశం జిల్లా దొనకొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 4,260 కోట్ల రూపాయల వ్యయంతో చున్ జియోంగ్ వూన్ చల్లా క్యాన్సర్ సెంటర్ను నిర్మించనున్నట్లు దక్షిణ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం చైర్మన్ పీటర్ చున్ వెల్లడించారు. వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం చల్లా గ్రూప్, ఒమెక్సా బయాలజీస్, మేస్ ఐ హోల్డింగ్ సంస్థల భాగస్వామ్యంతో ఈ సెంటర్ను నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. విజయవాడలోని ఓ హోటల్లో సోమవారం సమావేశమైన ఆయా సంస్థల ప్రతినిధులు ప్రపంచ స్థాయి క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అంటే అమరావతికి సంబంధించి అయితే ప్రపంచ స్థాయి క్యాన్సర్ సెంటర్ని అయితే మేము నిర్మించబోతున్నాం అని కొన్ని రకాల సంస్థలు అయితే ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. నిన్న విజయవాడలో అయితే దీనికి సంబంధించి ఒప్పందం జరిగినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక వార్త అయితే ఉంది. ఏమిటి అనేది చూద్దాం. ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా పులికాట్ అంటూ ఒక వార్త అయితే ఉంది. ఎకో టూరిజానికి గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పులికాటు సరస్సు పులికాటు ప్రాంతం అనేది కూడా ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా మార్చాలి, ఆ విధంగా చర్యలు తీసుకోవాలి, ఎకో టూరిజానికి గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని పులికాటుకు సంబంధించి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సును ఎకో టూరిజానికి గమ్యస్థానంగా, ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. లేనివి ఎందుకు, మన దగ్గర ఉన్నాయి కొన్ని రకాల సోర్సులు ఉన్నాయి, ఆ సోర్సులను ఉపయోగించుకుందాం, వాటిని బాగు చేసుకుందాం, పర్యాటకాన్ని అభివృద్ధి చేద్దాం అన్న ఉద్దేశంతో తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సును ఎకో టూరిజానికి గమ్యస్థానంగా చేస్తూ ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఏటా నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ను ఈసారి 3 రోజులతో సరిపెట్టేయకుండా ఎకో టూరిజాన్ని ప్రోత్సహించేలా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ, పక్షుల వీక్షణ, ఎకో క్లబ్ల ఏర్పాటు వంటి వివిధ కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. పులికాటుకు సైబీరియన్ పక్షులైన ఫ్లెమింగోల రాక మొదలైంది. ఆహారం, విశ్రాంతి నిమిత్తం ఈ పక్షులు 6 నెలల పాటు పులికాట్ పరిసరాల్లోనే ఉంటాయి. ఈ నీటి పక్షులను ఆహ్వానిస్తూ ఏటా ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహించుకుంటున్నాం. రాష్ట్రంలో నలుమూలల నుంచి ఏటా 7 నుంచి 8 లక్షల మంది పక్షి ప్రేమికులు హాజరవుతున్నారు అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే ఉన్నది ఈ పులికాట్ సరస్సుని మనం డెవలప్ చేసుకోవచ్చు, ఎకో టూరిజానికి మనం దాన్ని మార్చుకోవచ్చు ఏ విధంగా అనేది కూడా చాలా డీటెయిల్డ్గా ఆయన ఇవ్వడం జరిగింది. ప్రతిసారిలాగా 3 రోజులు ఏదో చేసాంలే అంటే చేసామన్నట్టు కాకుండా అక్కడ ఏమేమి చేయాలి, ఏంటి, ఏ విధంగా టూరిజాన్ని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఏ రకంగా చర్యలు తీసుకోవాలి ఏంటి అనే దాని మీద ఆయన నిన్న అటవీ శాఖ అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ కొన్ని రకాల చర్యలు చేపట్టాలి అంటూ దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి ఏంటి అని చూద్దాం. పాక్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోంది అంటూ ట్రంప్ పాకిస్తాన్కు సంబంధించి చెప్పడం ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. ఓ పక్క యాక్సిడెంట్లు అయ్యి కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేసి బాధపడుతున్న తరుణంలో ఇంకొక టాపిక్ అయితే జరుగుతుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో. ఆ టాపికే ఇది. నెల్లూరు జైలుకు మాజీ మంత్రి జోగి రమేష్ అనేది ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ వీళ్ళు ఏమి ఇచ్చారు, హెడ్లైన్స్, సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. ఆయన సోదరుడు రాము కూడా అదే జైలు.
తొలుత ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ఇద్దరు మద్యం సిండికేట్ నడిపారన్న ఏపీపీ, అర్ధరాత్రి తర్వాత సుదీర్ఘంగా సాగిన వాదనలు, జోగి సోదరులకు 13 వరకు రిమాండ్, తెల్లవారుజామున న్యాయాధికారి ఉత్తర్వులు, నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలింపు అంటూ నెల్లూరు జైలుకైతే తరలించినట్టుగా తెలుస్తోంది. నకిలీ మద్యం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాములకు కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు వారిద్దరిని నెల్లూరు జైలుకు తరలించారు. జైలు అధికారులు రమేష్కు ఖైదీ నంబర్ 71777178 వాళ్ళ తమ్ముడికి అయితే అదొకటి కేటాయించారు. గత నెల ఇబ్రహీంపట్నంలో వెలుగు చూసిన నకిలీ మద్యం కేసులో వీరిద్దరిని ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి విజయవాడలోని ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారట. అయితే ఆ తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత కోర్టులో వాదనలు ప్రారంభమై సోమవారం తెల్లవారుజామున 2:30 సాగాయి. దీనిపై ఉదయం 5 గంటల వరకు న్యాయాధికారి లెనిన్ బాబు ఉత్తర్వులు ఇచ్చారు అంటూ మొత్తానికైతే ఆయన నెల్లూరు జైలుకైతే తరలించడం జరిగింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ మాత్రం పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. ఇంకొక వార్త అయితే ఇక్కడ ఇచ్చారు, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చెట్ల కింద చదువులు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అసలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 3356 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా విద్యార్థులు ఉన్నది ఇక్కడే. పాఠశాలలో 44 గదులు ఉంటే అవి ఏ మాత్రం పిల్లలకు సరిపోవడం లేదు. ప్రధానోపాధ్యాయులు పీఈటీ స్టాఫ్ రూమ్ కోసం 4 గదులు వినియోగిస్తున్నారు. 40 ఏళ్ల కిందట నిర్మించిన 8 గదుల్లో పెచ్చులూడుతున్నాయి. గదుల కొరతతో వివిధ తరగతులకు చెందిన 15 సెక్షన్ల విద్యార్థినులు చెట్ల కింద, గోడల నీడన, వరండాలో కూర్చోవలసి వస్తుంది. నిజంగా మరి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో అధికారులు ఏంటి అనేది తెలియదు. మరి అక్కడ కడపకు, కర్నూలు వీటికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఇన్ఛార్జ్ మంత్రులు ఏం చేస్తున్నారు, ఇదంతా జరుగుతుంటే ఎవరో వాళ్ళు తీసుకొచ్చేదాకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? పోన్లీ ఇప్పుడైనా తీసుకొచ్చారు కాబట్టి ఇది అధికారుల దృష్టికి వెళ్ళి ఈ స్కూల్కి సంబంధించి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు చాలామంది కూడా. ఇటువంటివే వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లో ఏమి ఇచ్చారంటే, పంట కోతలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఏమిచ్చారు ఏంటనే చూద్దాం. తూతూ మంత్రంగా పంట నష్టం అంచనాలు, ఈ క్రాప్ను గాలి కొదిలేసిన కూటమి ప్రభుత్వం. పక్కాగా ఈ క్రాప్ నమోదు చేస్తే వైపరీత్యాల వేళ పంట నష్టపరిహారం, బీమా సాయం రైతులు ఎక్కడ అడుగుతారోననే భయంతోనే ఉద్దేశపూర్వకంగానే ఈ క్రాప్ను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం అంటూ ఒక వార్త అయితే ఉంది. కూటమి ప్రభుత్వం రైతులకు అసలు ఎటువంటి సహాయ సహకారాలు అందించట్లేదు. అసలు ఈ క్రాప్ అనేది కావాలని వాళ్ళ అవసరాలకు అనుగుణంగా దాన్ని క్యాన్సిల్ చేశారు అన్నట్టుగా ఇక్కడ వార్త అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకో వార్త ఏంటి, నేడు కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన. తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. ఈరోజు అయితే ఆయన కృష్ణా జిల్లాలో పర్యటిస్తారంట. మరి ఈ మొంతా తుఫాను ప్రభావం అనేది కృష్ణా జిల్లాలో మాత్రమే ఉందా, మిగతా జిల్లాలో లేదా అంటే చాలామంది చెప్తున్నారు ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఫస్ట్ అక్కడ పర్యటించారు కదా, ఆయన అక్కడ ఏం చేశారు, ఏం చేయలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు అనే దాని మీద అయితే మాట్లాడాలన్న ఉద్దేశంతో ఈయన ఫస్ట్ మొదట కృష్ణా జిల్లాలోనే పర్యటించబోతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరగటం అనే ఒక సామెత ఉంటుంది కదా, సేమ్ దాన్నే బేస్ చేసుకొని ఇప్పుడు తుఫాన్ వెళ్ళిపోయింది. తుఫాన్ వస్తుందని 22వ తారీఖు నుంచి, గత నెల 22వ తారీఖు నుండి చెప్పారు. ఏమైంది? అప్పుడు రియాక్షన్ ఏమీ లేవు. తర్వాత వచ్చిన తర్వాత ఏమన్నా సహాయ సహకారాలు అందించారా? అది లేదు. పోనీ వచ్చిన తర్వాత ఆ బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చిన తర్వాత ఏమన్నా సహాయ సహకారాలు అందించారా? అది కూడా లేదు. అసలు ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పంట నష్టం మీద ఇప్పుడు ఏంటంటే రైతులకు భరోసా కల్పిస్తారంట. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలంట. అప్పుడు వీళ్ళు ఎవరు అండగా ఉండలేదు. వాళ్ళు చర్యలు తీసుకున్నారు, ఆ విపత్తును ఆపగలిగారు, అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకొని ఇప్పుడు మాత్రం ఈయన ఈ విధంగా ఇప్పుడు పర్యటిస్తారట. అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అది యాక్సిడెంట్కి సంబంధించింది. యమకంకరుడు అంటూ ఒక వార్త అయితే ఉంది. అసలు ఇది చూసిన ప్రతిసారి అబ్బా అసలు మనసంతా కూడా అసలు ఒక టైపు బాధలోకి వెళ్తుంది. అసలు చదవటానికి కూడా మనసు రావట్లా. తెలంగాణలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర ప్రమాదం. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్, 19 మంది మృతి, 27 మందికి గాయాలు. మృతుల్లో 13 మంది మహిళలు. ఒక పసికందు రోడ్డుపై గుంతను తప్పించబోయి టిప్పర్ను కుడివైపు తిప్పిన డ్రైవర్, 60 టన్నుల కంకర కింద నలిగిపోయిన ప్రయాణికులు, టిప్పర్ అతివేగం, ఓవర్లోడ్.
అతివేగం, ఇందాక చెప్పినట్టు అతివేగం, ఓవర్లోడ్, రోడ్డుపై గుంతలే ప్రమాదానికి కారణం. 3 ఎవరు తప్పు అంటే ఇక్కడ కనపడిపోతుంది, డ్రైవర్ తప్పు, అలాగే రోడ్లు సరిగ్గా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఏంటి అనే దాని మీద కూడా సరైన క్లారిటీ లేదు. టిప్పర్ అతివేగం, ఓవర్లోడ్, రోడ్డుపై గుంతలే ప్రమాదానికి కారణం. కానీ బాధపడింది ఎవరు, ఎవరు బలి తీసుకున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. అలాగే రాజస్థాన్లో కూడా డంపర్ ట్రక్ బీపచ్చం, 14 మంది మృతి. రహదారులు రక్తసిక్తం, రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 10 మంది దుర్మరణం అంటూ రాష్ట్రంలో అంటే ఏపీకి సంబంధించి 13 మంది అయితే 10 మంది దాదాపు 10 మంది చనిపోయినట్టుగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఎమ్మెల్యేకు మామూలు అమౌంట్ సెట్ చేశాం అంటూ ఒక వార్త అయితే ఉంది. అది ఏమిటి అనేది చూద్దాం. బాటిల్పై 10 రూపాయలు ఎక్కువ అమ్మడంపై మాట్లాడతాం అంటూ ఇంకో వార్త ఉంది. ఒక్కో షాపునకు రూపాయి 1.40 లక్షలు తీసుకుంటున్నాం, 1,40,000 తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే దగ్గర ఒప్పందం చేద్దాం, డబ్బు చేర్చండి. రాజమహేంద్రవరం టీడీపీ నేత ఎమ్మెల్యే అనుచరుడు కిలపర్తి శ్రీనివాస్ ఆడియో బట్టబయలు. మద్యం షాపు యజమానితో మామూలు బేరసారాలతో అడ్డంగా బుక్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వైనం. ఇప్పటికే మరో టీడీపీ నేత బుజ్జి రాంబాబు ఆడియో వైరల్ అన్నట్టుగా చూడండి. నెక్స్ట్ ఇవి ఖండించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి అటు సైడే కాదు, ఇటు కూడా లుక్ ఇస్తే బాగుండు, ఇవి కూడా పట్టించుకోవాలి. మీరు ఆ స్థాయిలో ఎంత ఆలోచిస్తున్నా గ్రౌండ్ లెవెల్లో మీరు గనక చూసుకోకపోతే ఎప్పటికైనా ఇబ్బందే. ఇప్పుడు కాకపోతే ఈవెన్ ఎలక్షన్స్ టైం వచ్చినా సరే మీరు ఇప్పటి నుంచే దాన్ని చూసుకుంటూ సరి చేసుకుంటూ వెళ్ళాలి. గ్రౌండ్ లెవెల్లో కనుక మీరు స్ట్రాంగ్గా లేకపోతే అది మాత్రం మీ ఉనికికే ప్రమాదం అని ఇటువంటి వార్తలు చూసి చెప్పొచ్చు. అయితే ఇది అవాస్తవం అనే దాన్ని కూడా ఎవరి మీద అయితే నిందలు పడుతున్నాయో వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. నెక్స్ట్ టీడీపీ మద్యం దందా మరోసారి బట్టబయలు. అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ జనసేన నేత వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య యత్నం. టీడీపీ వాళ్ళు అయిపోయింది, జనసేన వాళ్ళ మీదకి వచ్చారు. అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఇటువంటివి వస్తే ఎవరైనా సరే, అది జనసేన టీడీపీ అనే కాదు కానీ బీజేపీ అనేది కాదు కానీ ఎవరి మీద వస్తే వాళ్ళు ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా వాళ్ళు తప్పు చేస్తే శిక్షించవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. పురుగు మందు తాగడంతో ప్రాణాపాయ స్థితిలో బళ్ళారి విమ్స్ ఐసీయూలో చికిత్స. డబ్బు పంచాయతీలో రాయదుర్గం జనసేన ఇన్ఛార్జ్ మంజునాథ్కు పోలీసుల వత్తాసు అంటూ పోలీసుల మీద పడ్డారు. సిద్ధప్ప అనే వ్యక్తిని పిలిచి చితకబాది ట్రాక్టర్లు బొలెరోలు స్టేషన్కు తెచ్చిన వైనం అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళెవరో సూసైడ్ చేసుకుంటున్నారంట. బాబు పాలనలో ఆత్మహత్యలే శరణ్యమా, బాబు పాలనలో అంటూ ఒక హెడ్లైన్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు కలెక్టరేట్ల వద్ద ఆత్మహత్య యత్నాలు. ఎన్ని అర్జీలు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కావట్లేదంటూ ఆగ్రహం. ఈ దుర్మార్గ పాలనలో బతుకీడ్చలేమంటూ ఆవేదన. టీడీపీ నేతల వేధింపులో తిరుపతి కలెక్టరేట్ వద్ద 2 మహిళల ఆత్మహత్య యత్నం. బాపట్ల కలెక్టరేట్ వద్ద పురుగుమందు తాగిన వ్యక్తి. కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద పెట్రోల్ పోసుకుని బలవన్ మరణానికి మహిళ యత్నం అంటూ ఒక వార్త అయితే ఉంది. అసలు ఎందుకు ఏంటి అనేది డీటెయిల్స్ తీసుకుంటే బయటకు వస్తే బెటర్ అని చాలామంది చెప్తున్నారు. అయితే వాస్తవం అవాస్తవం అనే విషయాలు అయితే బయటికి రావాలి. అయితే పేజ్ నెంబర్ 5లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఏముందో చూద్దాం. హడ్కో నుంచి మరో 5,000 కోట్ల అప్పు. ప్రభుత్వ గ్యారంటీ ఇస్తూ ఉత్తర్వులు. కార్పొరేషన్ల ద్వారా బడ్జెట్ బయట అప్పులు 55,383 కోట్లకు చేరిక. ఎడాపెడా అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అంటూ హడ్కో నుంచి మరో 5,000 కోట్లను అయితే అప్పు తీసుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టు ఎట్లా అప్పు తీసుకుంటారు, ఏం చేస్తారు ఏంటని వీళ్ళు ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారు అంటే సేమ్ ఇది కూడా అంతే, అదే యాక్సిడెంట్కి సంబంధించి. చదవడానికి ఎంత అంటే అంత బాధగా ఉంది. ఓవర్లోడ్ కంకరతో ఆర్టీసీ బస్సును ఢీకొన్న వాహనం. తెలంగాణలో ఘోర ప్రమాదం, 19 మంది దుర్మరణం. టిప్పర్ టెర్రర్ అంటూ వీళ్ళు టైటిల్స్ ఇచ్చి ఈ విధంగా ఇచ్చారు. అయితే సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్. హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు బోల్తా, 1 మృతి, 10 మందికి గాయాలు. ఏలూరు జిల్లాలో ప్రమాదం అన్నట్టుగా ఎక్కడ చూడు ఇదే, ఏలూరు జిల్లాలో కూడా ఇదే ప్రమాదం. అయితే రెప్పపాటులో 4 బలి. బాపట్లలో అర్ధరాత్రి లారీని ఢీకొన్న కారు. ఎయిర్ బ్యాగులున్నా నిలవని ప్రాణాలు. మృత్యులంతా ఒకే కుటుంబ సభ్యులు. ఎంత దారుణం అంటే బాపట్లలో. నెక్స్ట్ రాజస్థాన్లో నిన్నేమో అక్కడ చేవెళ్లలో జరిగింది, ఆ తర్వాత నిన్న మళ్ళీ ఏలూరులో జరిగింది, తర్వాత బాపట్లో జరిగింది, మళ్ళీ రాజస్థాన్లో ట్రక్కు బీపచ్చం, 19 మంది మృతి. మద్యం మత్తులో మునిగిన డ్రైవర్ వాహనాలను ఢీకొడుతూ తొక్కేస్తూ 5 కిలోమీటర్ల మేర సాగిన విధ్వంసం. అసలు ఎంత దారుణం అంటే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ చేవెళ్లకు సంబంధించింది.
వికారాబాద్ హైదరాబాద్ రోడ్డులో గుంతను తప్పించబోయి బస్సు మీదకు నేరుగా డ్రైవర్ వెనుక ఉన్న బస్సు భాగం నుజ్జు టిప్పర్ ఉరిగిపడి కంకర కుప్పలా మారిన బస్సు కంకర కింద పడి ఊపిరాడక ఎక్కువ మంది మృతి. అరగంటలోపే వెలికి తీసిన దక్కని ప్రాణాలు. 8 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకుండా పాపం వాళ్ళు ప్రాణాలు వదిలేయటం జరిగింది. అసలు ఎంత నరకం అంటే చెప్పలేము అసలు. నెక్స్ట్ ఇంకో వార్త అయితే ఉంది, అవి కూడా ఏమున్నాయి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఆధారాలు ఉన్నాయి, అందుకే జోగి అరెస్ట్. కులాన్ని రాజకీయం కోసం వాడతారా? మద్యం ముడుపులు తీసుకోలేదని ఏ దేవుడి ముందైనా ప్రమాణం చేస్తా. అలాగే జగన్ ప్రమాణం చేస్తారా? విపత్తులు ప్రమాదాలపై వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాం. జగన్ బెంగళూరులో ఉంటూ విమర్శల. శ్రీకాకుళం రాలేదేం అంటూ లోకేష్ గారు విమర్శించడం జరిగింది. ఆయన ఏమన్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. నకిలీ మద్యం కేసులో ఆధారాలు ఉన్నందునే వైసీపీ నేత జోగి రమేష్ను పోలీసులు అరెస్టు చేశారని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. తప్పు చేశారో లేదో చెప్పకుండా కులాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకునేందుకు వైసీపీ ప్రయత్నించడం ఏమిటి అని ఆయన నిలదీశారు. అలాగే సోమవారం ఉండవల్లిలో నివాసంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, గుట్టిపాటి రవికుమార్తో కలిసి లోకేష్ మీడియా మాట్లాడారు. మా రాజకీయ జీవితంలో మద్యం ముడుపులు మేమైతే తీసుకోలేదు, దీని మీద మేము ప్రమాణం చేస్తాం, మీరు కూడా చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన సవాల్ విసరడం జరిగింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. 410 ఒప్పందాలు, అలాగే 9,80,000 కోట్ల పెట్టుబడులు. ఈ నెలంతా వరుస శంకుస్థాపనలు, ఎంఓయూలు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ విద్వేషాలు రెచ్చగొడుతోంది అని ఒక వార్త అయితే ఉంది. ఆయన సేమ్ లోకేష్ గారే చెప్పారు. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది. దొనకొండలో అంతర్జాతీయ క్యాన్సర్ సెంటర్ని అయితే ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్టుకు ఆర్ఈసీ నుంచి 7,500 కోట్లు అంటే ఇంకో వార్త కూడా ఉంది. అయితే కర్నూలులో 1,040 మెగావాట్ల ప్రాజెక్టుకు మార్గం సుగమమైనట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి ఏంటని చూద్దాం. హాయ్లాండ్కు పంపాలన్న నిర్ణయం ఎవరిది? గ్రూప్ 1 జవాబు పత్రాలను తిరిగి ఎప్పుడు ఏపీపీఎస్సీకి తరలించారు? బిల్లుల చెల్లింపు వివరాలను కోర్టు ముందు ఉంచండి. అభ్యర్థుల జవాబు పత్రాలను సీల్డ్ కవర్లో ఇవ్వండి. ఏపీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం, తీర్పు రిజర్వ్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే నెక్స్ట్ ఇంకో వార్త అయితే ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. విద్యార్థులే లక్ష్యంగా కొండారెడ్డి డ్రగ్స్ దందా. విద్యార్థులే లక్ష్యంగా పక్కా ప్లాన్తో విశాఖకు మాదక ద్రవ్యాలు. వైసీపీ విద్యార్థి నేతకు భారీ నెట్వర్క్. బెంగళూరు వ్యక్తితో వ్యాపార లావాదేవీలు. తాను చెడి ఇతరులను చెడగొట్టిన వైనం. డబ్బు ఆశతో రవాణా చేస్తున్న గుడివాడ విద్యార్థి. 48 LSD బోల్ట్స్ స్వాధీనం. డీసీపీ ప్రశాంతి అంటూ ఆవిడ ఏం చెప్పారు ఏంటి? ఆ విద్యార్థులే అతని లక్ష్యం. ఆ విధంగానే ఆ డ్రగ్స్ అనేది బెంగళూరు నుంచి ఒక వ్యక్తి తీసుకొస్తే అక్కడ నుంచి తీసుకురావడం జరిగింది. అతను చెడిపోయింది కాక మిగతా స్టూడెంట్స్ని కూడా చెడగొట్టాలి అన్న ఉద్దేశంతో ఇదంతా పక్క ప్లాన్ ప్రకారమే చేస్తున్నట్టుగా డీసీపీ ప్రశాంత్ చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఏంటో చూద్దాం. భక్తితో రండి, భద్రంగా వెళ్ళండి. క్యూ లైన్లో క్రమశిక్షణగా వ్యవహరించాలి. తోటి భక్తులకు ఇబ్బంది కలిగించవద్దు. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి. అవసరమైతే పోలీసు సాయం తీసుకోవాలి. ఆలయంలో సమాచార ప్రకటనలు తప్పనిసరి. భక్తుల భద్రత నిమిత్తం ప్రత్యేక మార్గదర్శకాలు. వరుస ఘటనల నేపథ్యంలో సర్కారు చర్యలు అంటున్నారు. అయితే భక్తులకు కూడా పిలుపునివ్వడం జరిగింది. భక్తితో రండి, ప్రతిదీ కూడా క్రమశిక్షణగా వెళ్ళండి, ఎటువంటి తోపులాట్లు కానీ అట్లా ఉన్నా సరే కొద్దిగా సంయమనం పాటించండి అంటూ, అట్లాగే అధికారులు కూడా ఏం చేయాలి ఏంటి అనే దాని మీద కూడా కొన్ని మార్గదర్శకాలు అయితే ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ కార్మికుల పని గంటల్లో మార్పులు. రోజుకు 8 నుంచి 10 గంటలకు పెంపు. వారానికి 48 గంటలకు మించకూడదని రూల్. మహిళా ఉద్యోగుల నైట్ డ్యూటీలోనే మార్పు అంటూ కార్మికులకు సంబంధించి పని గంటల్లో అయితే మార్పు చేసినట్టుగా తెలుస్తుంది. రోజుకి 8 నుంచి 10 గంటలకు పెంపు. మామూలుగా అయితే 8 గంటలు కదా, అది ఇప్పుడు 10 గంటలకు పెంచినట్టు తెలుస్తుంది. వారానికి 48 గంటలకు మించకూడదని ఒక రూల్ అయితే పెట్టుకున్నట్టుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ జైలుకు జోగి బ్రదర్స్. రమేష్, రాముకు 13 వరకు రిమాండ్. మద్యం స్కామ్లో మరో మలుపు. మనీ లాండరింగ్ లింకు లాగిన సిట్. డొల్ల కంపెనీల ద్వారా నిధులు. ముంబై వ్యాపారి అనిల్ చోక్రా సాయం. ఇప్పటికే ఆధారాలు లభ్యం. విచారణలో నోరు తెరిచిన చోక్రా 49వ నిందితుడిగా చేరుస్తూ మెమో. త్వరలో అరెస్టు చేసే అవకాశం. ఇప్పటికే 2 కేసులు అరెస్ట్ చేసిన ఈడీ అంటూ ఒక వార్త ఉంది. అయితే దీనికి సంబంధించి ఆ మద్యం స్కామ్కి సంబంధించి కూడా ఏ విధంగా మనీ లాండరింగ్ అనేది జరిగింది, ఏ విధంగా లావాదేవీలు జరిగాయి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే అధికారుల చేతిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్
అనిల్ అంబానీ ఆస్తుల జప్తు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. వాటి ముఖ విలువ 7,500 కోట్లు. అనిల్ నివాసం ఉండే ముంబై ఇల్లు సహా దేశవ్యాప్తంగా ఆస్తుల స్వాధీనం, మనీ లాండరింగ్ కేసులో జప్తు చేసినట్లు ప్రకటించిన ఈడీ మంచిరేవులలోని 76 ఎకరాలు అంటూ అనిల్ అంబానీకి ఆస్తులు జప్తు చేస్తున్నట్టుగా అయితే ఉంది వార్త. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, పాక్ అణు పరీక్షలు చేస్తోంది అంటే ట్రంప్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి చూద్దాం. రష్యా, ఉత్తర కొరియా, చైనా కూడా చేస్తున్నాయి, అట్లాగే ఆ విషయాన్ని గుట్టుగా ఉంచుతున్నాయి. మేం అలా కాదు, బహిరంగంగా చెబుతాం. అమెరికా అధ్యక్షులు ట్రంప్ సంచలన వ్యాఖ్య. మేము అది అమెరికా దానికి సంబంధించి రష్యా, ఉత్తర కొరియా, చైనా ఇవన్నీ చేస్తున్నాయి కానీ రహస్యంగా చేస్తున్నాయి, మేము అట్లా చెయ్యం, ఓపెన్గా చెప్తాం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే పాక్కు 8 చైనా జలంతర్గాములు, భారత నేవీకి చెక్ పట్టే వ్యూహం 2026లో మొదటిది అందే ఛాన్స్ అంటే ఇంకో వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అమెరికా నుంచి భారీగా చమురు, అక్టోబర్లో రోజుకు సగటున 5.7 లక్షల బ్యారెళ్లు దిగుమతి. 2022 తర్వాత గరిష్ట స్థాయిలో. బ్రెంట్తో పోలిస్తే తక్కువ ధరకు లభించడమే కారణం అంటూ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి సంబంధించి హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి చూద్దాం. ఇప్పుడు మనం వెలుగు పేపర్కి వెళ్దాం. వెలుగు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ కూడా సేమ్ అదే యాక్సిడెంట్కి సంబంధించింది ఉంది. ఘోరం అంటూ ఒక వార్త అయితే ఉంది. నేను చెప్పాను కదా, చేవళ్ళ దగ్గర జరిగింది, 19 మంది దుర్మరణం చెందారని. దానికి సంబంధించిన వార్త. 19 మందిని కబళించిన కంకర టిప్పర్ అతివేగంతో వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం. మృతుల్లో 13 మంది మహిళలు, 40 ఎంత దారుణం, 40 రోజుల పసికందు, 34 మందికి గాయాలు. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ఘటన. ఎడమవైపు గుంతను తప్పించబోయి అదుపు తప్పిన టిప్పర్ ప్రమాదం ధాటికి బస్సు కుడివైపు భాగం నుజ్జు. క్షణాల్లో టిప్పర్లోని కంకరంతా బస్సులోకి డంప్. అందులో కూరుకుపోయి పలువురు స్పాట్లోనే డెడ్. గంటల పాటు శ్రమించి సీట్లు, బస్సును కట్ చేసి బయటకు తీసిన పోలీసులు. అసలు ఆ నరకం అంటే ఎలా ఉంటుంది చూడండి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, తల్లి ఎంత రోధిస్తుందో ఒకసారి చూడండి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. ఏంటంటే, మృతుల ఫ్యామిలీలకు అండగా ఉంటాం, ప్రమాద దృశ్యాలు కలిచివేశాయి సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కొక్క కుటుంబానికి 7 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షలు. మంత్రి పొన్నం ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడి. ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి. మృతుల ఫ్యామిలీలకు 2 లక్షలు ప్రకటించిన మోదీ ప్రభుత్వం, అదే కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది, అది కూడా ఏంటి అనేది చూద్దాం ఒకసారి. పోర్నోగ్రఫీని ఇప్పటికిప్పుడు బ్యాన్ విధించలేమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవై స్పష్టం చేయడం జరిగింది. అయితే సోషల్ మీడియాపై బ్యాన్ విధించిన నేపాల్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ప్రపంచం మొత్తం చూస్తున్నది. కాబట్టి ప్రతిదీ కూడా అందరూ అనుకున్నట్టుగా ఇమీడియట్గా అయితే చెయ్యలేము అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే దీని మీద ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఏంటో చూద్దాం. కింగ్ మేకర్ కాదు, కింగ్ అవుతాం, మేకర్స్ కాదు, మేమే కింగ్స్ అన్నట్టుగా కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. టీడీపీ, జనసేన మా కోసం ప్రచారం చేస్తున్నాయి. 2 ఏళ్లు బయటకు రాని కేసీఆర్ సీఎం ఎట్లయితాడు? కేటీఆర్ పగటి కలలు అంటున్నాడు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని వ్యాఖ్య. మీడియాతో కేంద్ర మంత్రి చిట్ చాట్ అంటూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేది మేమే అంటూ కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, పాక్ అణు పరీక్షలు జరుపుతున్నది. అమెరికా అధ్యక్షులు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. చాలా దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయి. ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేసేటాన్ని అణుబాంబులు తమ దగ్గర ఉన్నాయని మొత్తం ఇతని దగ్గర ఉన్నది మొత్తం ఆయన ఓపెన్గా చెప్తున్నట్టు, చాలా గర్వంగా చెప్తున్నట్టుగా చెప్తున్నారు. ప్రపంచాన్ని మొత్తం 150 సార్లు పేల్చేసేటాన్ని అణుబాంబులు తమ దగ్గర ఉన్నాయని ట్రంప్ వెల్లడించడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. బాయ్ ఫ్రెండ్ను కొట్టి యువతిని కిడ్నాప్ చేసి అఘాయిత్యం. తమిళనాడులోని కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ ఏరియాలో ఘటన. 3 నిందితుల కోసం 7 టీంలతో గాలిస్తున్న పోలీసులు అంటూ ఇంకో వార్త ఉంది. డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, 10 ఏండ్లైనా 10 మీటర్లు తవ్వలే, రాజకీయ కారణాలతోనే ఎస్ఎల్బీసీని కేసీఆర్ పక్కన పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఆయన ఏమన్నారు ఏంటి అంటే, వాళ్ళ నిర్వాహకంతో 2,000 కోట్ల ప్రాజెక్టు 4,600 కోట్లకు చేరింది. 2,000 ఎక్కడ, 4,600 కోట్లకు చేరింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా టన్నెల్ను పూర్తి చేస్తాం. కృష్ణా జలాల్లో మన వాటా కోసం ట్రిబ్యునల్లో కొట్లాడుతున్నామని వెల్లడి. టన్నెల్ వద్ద ఎయిర్బోర్న్ ఏరియాలో ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ప్రారంభం అయితే అవుతుంది అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అంటూ ఒక వార్త అయితే ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు, సర్కారు నిర్ణయం కోసం ఈసీ ఎదురు చూస్తున్నది. ఎలక్షన్ల నిర్వహణపై క్లారిటీ ఇవ్వాలని హైకోర్టు అయితే ఆదేశించినట్టు తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లోనే ఉన్నాయి. నెక్స్ట్, మహిళా క్రికెటర్లకు 51 కోట్లు.
భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ సపోర్ట్ స్టాఫ్ నేషనల్ సెలక్షన్ కమిటీ మెంబర్స్కు దక్కనున్న ప్రైజ్ మనీ, క్రాంతి గౌడ్కు మధ్యప్రదేశ్ సీఎం, రేణుకా సింగ్కు హిమాచల్ ప్రదేశ్ సీఎం కోటి చొప్పున ప్రకటన, వజ్రాభరణాలు, సోలార్ ప్యానెల్స్ను గిఫ్ట్గా ఇవ్వనున్న సూరత్ వ్యాపారి అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించిన పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.